నా పేరు వచ్చేసి ఈ మల్లేష్. హైదరాబాద్ పోలీస్ స్టేషన్, మల్కాజ్గిరి కమిషనరేట్ కొత్తగా ఏర్పడింది. అంత ముందుకు రాచకొండ. నేను 2011 బ్యాచ్ కానిస్టేబుల్ ని. అసలు మేడ్చల్ అంటే నేను 2011 నుంచి ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు పిడిస్ లో ఉండలేదు. ఫస్ట్ టైం ఉన్నా 3 days. ఈ పిడిస్ చూసేసరికి అబ్బా ఏంది లైటింగ్ ఏంది అంత ఏంది ఇది అంత ఏంది 3 days ఉన్నా కూడా ఇంత బాగుంది. అప్పటి ట్రైనింగ్ కి ఇప్పటి ట్రైనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు లైటింగ్స్ అయినా ఏవైనా అంటే కేరింగ్ అయినా చాలా బాగుంది చూడడానికి. అసలు చూస్తుంటే ఎక్కడో అప్పుడు 9 months ఉండాలంటే అబ్బా 9 months ఇంత అది ఇది అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఇప్పటి చూసేసరికి 3 days అయినా కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది. అట్లా ఈవినింగ్ వెళ్ళి అవన్నీ గార్డెన్ అవన్నీ చూస్తుంటే ఏదో పిటిస్ లో ఉన్నామా ఇంకేమైనా ఉన్నామా. అసలు ఇక్కడ అకామిడేషన్ అయినా నిన్న ఈవినింగ్ పడాకనతో బాగా చేసారు సార్. చాలా ఎంటర్టైన్మెంట్. ఈ సైబర్ టెక్నాలజీ అండ్ ఈ డ్రోన్ టెక్నాలజీ బాగా చెప్పారు సార్. అది మాకు ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చినప్పుడు ఇలాంటివి ఏవి లేవు. అసలు 2000 మొన్న 22లోనే వచ్చినట్టుంది సైబర్ క్రైమ్. అంత ముందుకు సైబర్ క్రైమ్ అనేది లేదు. ప్రజెంట్ ట్రైన్ లో హౌస్ థెఫ్ట్ లో ఈ మామూలుగా క్రైమ్ తో పోగొట్టుకున్న పైసల కంటే మన సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న డబ్బులే చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అసలు ఓల్డ్ పోలీసింగ్ ఏం పనికిరాదు. ఇలాంటి 3 days ట్రైనింగ్ వల్ల మేము ప్రజలకి సైబర్ క్రైమ్ అవేర్నెస్ అయినా ఏవైనా మేము చేసి వాళ్ళ కనీసం కొంత డబ్బైనా ఆదా చేసుకునేటట్టు మేము మా వంతు ఈ 3 రోజుల ట్రైనింగ్ వల్ల చాలా యూజ్ అయింది సార్. మేము ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు మా బీట్ ఏరియాలో కానీ పెట్రోమొబైల్ పోయినప్పుడైనా కానీ మేము కొంచెం అవేర్నెస్ కాలనీలలో అవేర్నెస్ చేసుకుంటాం సార్. కొంచెం టెక్నాలజీ బాగా తెలిసింది మాకు. ఇట్లా అసలు ఏంది పుటాన్ వరల్డ్ అంటే ఏంది, ఈ డబ్బు పోగొట్టుకోవడం, సైబర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అన్ని చాలా బాగా చెప్పారు సార్. మాకు కోట్లు పోగొడుతున్నారు, చాలా అదే అయిపోతుంది. ఇలాంటి ట్రైనింగ్ మనకు అప్డేట్ అవసరం సార్. ఇది ఎవరు ఈ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరో గారి వాళ్ళకి ఎప్పటికీ ధన్యవాదాలు సార్. మేము రుణపడి ఉంటాం సార్. పోలీస్ స్టేషన్ లో ఎక్కువ నేను క్రైమ్ లో చూస్తున్నాను సార్. రోజు ఇంత ముందుకు హౌస్ థెఫ్ట్ ఆ థెఫ్ట్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఫోన్ పోయింది, డబ్బులు పోయినాయి. ఏపీకే యాప్లు టచ్ చేసినాము, ఆ లింక్లలో ఓపెన్ చేసినాము, అన్ని పోయినాయి అని ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్లు అక్కడ ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. అంటే వాళ్ళు క్వశ్చన్లు వేస్తారు, ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. వేరేటివి హౌస్ థెఫ్ట్ లో మామూలుగా ఏమైనా క్రైమ్ కొట్లాటలు అవి ఉంటే చెప్పగలుగుతాం. అప్పుడు ట్రైనింగ్ లేదు కాబట్టి. ఇప్పుడు ట్రైనింగ్ వచ్చినాక ఇలాంటి ట్రైనింగ్ 3 days అయినా సరే కొద్దిగా వాళ్ళకు మేము మా వంతు సహాయం చేయగలుగుతాం సార్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మధుకర్ స్వామి సార్ గారికి, అందరికి ఆల్ స్టాఫ్ కి నా యొక్క ధన్యవాదాలు సార్.